అందులో మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ లభించదు. అటువంటి మానవ జన్మ లభించినటువంటి మనిషి మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది సారాంశం. జంతువునాం నరజన్మ దుర్లభమత. అన్ని జన్మల కంటే నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది. ఇది మనిషి జన్మ లభించినటువంటి వాడు ఆత్మ వివేచనం చెయ్యాలి. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, దేవుడేంటి, జగత్తేంటి, జీవుడేది, శరీరం ఏది. ఇప్పుడు మనం 2 వ్యవస్థలు ఉన్నాయి. శరీరంలో జీవాత్మ ఉంది, ఇంకా శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు ఉన్నాయి. ఇందులో ఏది విచారణ చేయాలి. అలా విచారణ చేయకుండా ఏదో భావంతో మనం ఏ సత్కర్మలో, పుణ్యకర్మలో, ఉపాసనాకర్మలో చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకు చేస్తున్నారంటే ఏదో మోక్షం లభిస్తుందని అని చెప్పేసి అంటుంటాం. దానికి ఏమన్నారు, ఎవడైతే ఈ రకంగా ఆత్మానాత్మ విచారణ చేయకుండా దేవుడు అంటే ఏంటి, జగత్ అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, మనం జీవులమై ఉండి దేహమే నేను అనుకుంటున్నాం. అంటే జీవాత్మను వదిలేది జీవాత్మే దేహాత్మగా దేహమే నేను అనుకుంటున్నాం. ఈ రకంగా అనుకుంటూ మనం ఎంతలాంటి మహత్తరకరమైనటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యేద్ వినాలభ్యతే. ఇది మోక్షం లభించాలంటే అలాంటి పుణ్యకర్మలో శతకోటి జన్మలలో చేసినటువంటి సుకృతి వల్ల కూడా పుణ్య వినాలభ్యతే, మోక్షం రాదు. మోక్షం రావాలంటే జ్ఞానమే కలగాలి. పుణ్యం వస్తే మోక్షం వస్తుందా? చాలా చాలా గొప్ప గొప్ప పుణ్యాలు చేసామనుకోండి స్వర్గం వస్తుంది, అంతేగాని మోక్షం రాదు. అంచేత చాలామంది ఏయో రకరకాల పుణ్యకార్యాలు, ఉపాసనా కార్యాలు ఏయో చేస్తుంటారు. చేస్తున్నాక వాళ్ళు సార్లు ఎత్తురు, ఇంక నేను ఏదో దేవుడు పట్టుకున్నాను, ఏదో దేవుడు పూజ చేసుకుంటున్నాను ఏదో అనుకుంటాడు అతను. అలా చేసుకుంటే మోక్షం రాదు. దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, దానివల్ల ఏదో మంచి జన్మ వస్తుంది, లేదా ఇంకా బాగా ఎక్కువ పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది, కానీ ముక్తి మాత్రం రాదు. ముక్తి రావాలి అంటే వాడు ఎవడో వాడికి తెలియాలి. మనం ఎవరినో మనం తెలియకుండా ఏం చేస్తున్నాం, శరీరమే నేనే నేర్చుకుని ఆ శరీర భావంతో రకరకాల కర్మలు చేస్తున్నాం. ఇది దుర్లభం త్రైమేత దైవానుగ్రహేతకం. మానవ జన్మ అనేటువంటిది అన్నిసార్లు రాదు. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ కొత్తాం కదండి. జన్మకు వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, ఏ జీవరాశిలో కన్నా పోవచ్చు. ఆ చేసిన కర్మఫలాన్ని అనుసరించి ఎన్ని రకాల 84 లక్షల ఎందులో కన్నా పోవచ్చు. మళ్ళీ రెండోసారి కూడా మనిషి జన్మలోకి రావాలంటేనా దుర్లభం, అంత సులువు కాదు. అంటే వచ్చింది, ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని సార్థకం చేసుకోకుండా ఏయో అజ్ఞానంతో ఏయో కర్మలు చేసి నాకు సుఖంగా ఉంటే చాలే, శరీరానికి కావాల్సిన సదుపాయాలు ఉంటే చాలే అనుకుంటూ అలాగే గడిపేసాడు అనుకోండి, అటువంటి వాడు జన్మ ఉంటుంది కదా, సత్యం కాదు కదా, ఇది శాశ్వతం కాదు, కొంతకాలానికి పోతే అప్పుడు ఏమవుతుంది, జీవి నశించాడు, జీవికి సావు లేదు, శరీరానికే ఉంది. ఇప్పుడు ఆ జీవి వెళ్ళి ఏం చేస్తుంది, పుణ్యం చేస్తే ఏ స్వర్గం వస్తుంది, లేదంటే మళ్ళీ ఆ స్వర్గ సుఖం కూడా అయిపోయిన తర్వాత ఆ సుఖాలు అనిపించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి, మళ్ళీ జన్మకు రావాలి. అప్పుడు ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు. అంచేత మనిషి జన్మే వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. అంచేత దుర్లభం త్రైమే వైత దైవానుగ్రహేతకం, అంత సులభం కాదు. అందుచేత అలా మనిషి జన్మ వచ్చినప్పటికీ కూడా ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. అందరూ మనుషులుగా పుట్టినప్పటికీ కూడా మనిషిగా పుట్టడం కాదు, మనుష్యత్వం అర్హత కావాలంటున్నాడు. అదేంటి, మనిషి వేరు మనుష్యత్వం వేరునా? మనిషిగా గుర్తించగలగాలి. మనుష్యత్వం అంటే భగవంతుని తెలుసుకోవటానికి, లేకపోతే తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి
మనుష్యత్వం తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ఎవరికి కలిగిందో ఆ జన్మ మనిషి జన్మ అంటాడు. అదే మిగతావాడు ఇసుకు కదా, మిగతావాడు పెద్దవాడు లేదా, తిరిగినే భగవద్గీతలో ఆహారం నిద్ర భయమైనది సారాన్యమే పశువున్నారా. ఆహారము, నిద్ర, మైదనము, భయము మొదలైనటువంటి విషయాదులన్నీ కూడా ఈ 84 లక్షల జీవరాశులకి కూడా అవసరమే. అందుచేత మనిషి కూడా అంతే, ఆ అవసరాల కోసమే జీవించే ఇంకా ఇతన్ని ఏమంటారు, ఏమి లేదు, తన స్వరూపాన్ని లేక దైవ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఎవడైతే ఉంటాడో వాడికి ఏమి లేదు, జ్ఞానం లేకపోవటం. జ్ఞానం కలిగితే మనుష్యత్వం, జ్ఞానం కలిగితే మనుష్యత్వం. జ్ఞానం లేదు కదండి. జ్ఞానేన హీన పశుభిషమన. ఆడు మనిషి రూపంలో ఉండినప్పటికీ, మనిషి జన్మకు వచ్చినప్పటికీ కూడా అది ఏ తరగతికి చెందుతాడు అతను? పశువు తరగతికే చెందుతాడు. కానీ రూపం మనిషి వచ్చేసింది, కానీ గుణం పశువు గుణం పోలేదు. అంటే జ్ఞానం కలగలేదు. జ్ఞానం కలిగితే మనుష్యత్వం వచ్చేది. మనుష్యత్వం రావడం అది అదృష్టం. అతను చాలా ఈశ్వరానుగ్రహం ఉండాలి, పుణ్యం చేసుకుని ఉండాలి. మనుష్యత్వం కలిగిన తర్వాత ఇంకొక అర్హత కూడా కావాలన్నారు, ముముక్షత్వం. ముముక్షత్వం అంటే జ్ఞానం కలిగితే సరిపోలేదండి, మోక్షం పొందాలనేటువంటి కోరిక కలగాలి. ఆ మోక్షం పొందడానికి కోరిక లేదనుకోండి, రెండో అర్హత రాలేదు. అంటే 3 అర్హతలు ఉండాలి మనిషి జన్మకు వచ్చినటువంటి వాడికి. మనుష్యత్వం అర్హత కావాలి. మనిషిగా పుడితే మనిషి కాదు అతను. అదేంటి, నువ్వు చూడండి, ఎవడేం చేయరు, నువ్వు మనిషి కాదంటే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి. శాస్త్రం నిక్కచ్చిగా చెప్పేసింది, ఎవడు మనిషి కాదు, ఎవడు మనిషి. అంటే చూసేటటువంటి కాళ్ళు, చేతులు, అవయవాలు, పోలికలన్నీ మనిషిలాగే ఉండినప్పటికీ ఏముండాలి, మనిషిగా వచ్చినటువంటి వాడికి ఏ జ్ఞానం ఉండాలో అది లేకపోతే అతను మనిషి కాదు. ఈ రెండు ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆ అర్హత, ఆ జ్ఞానం ఎవరికైతే ఉందో వాడేం చెయ్యాలి, ముముక్షత్వం, మోక్షం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. మోక్షం పొందడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తలేదో అంటే మనుష్యత్వం వచ్చింది కానీ ముముక్షత్వం రాలేదన్నమాట. ముముక్షత్వం కూడా వచ్చింది, రెండు కూడా వచ్చింది. ముముక్షత్వం వచ్చిన తర్వాత మోక్షం పొందాలనుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు. మరి ఏం చెయ్యాలి, గురువును ఆశ్రయించారు.